ఎంతో టేస్టీ అయినటువంటి మెంతికూర చికెన్ అండి. ఇది చేయడం చాలా ఈజీ. దీన్ని ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతి చికెన్ అండి. దానికోసం నేను మెంతికూర ఒక 4 కట్టలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. బాగా కడగాలి, ఇసుక ఉంటుంది దాంట్లో. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మెంతి ఆకు ఏదైతే ఉందో అది కూడా వేద్దామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆకులు కరకర అన్నట్టుగా మోగితేనే చేదు లేకుండా ఉంటుందండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దాంట్లో మనం ఒక 10 జీడిపప్పు వేస్తున్నామండి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకున్నాము. జీడిపప్పు కొంచెం ఫ్రై అయినాయండి. దీంట్లో మనం 1/2 kg చికెన్ తీసుకుంటున్నాము. దానికి గాను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందాక వేయించుకున్నామండి. 2 టమాటోస్ని ఇలా ప్యూరీ లాగా మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం బాండీలో వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో టమాటో పేస్ట్ వేస్తున్నాము. వేసి ఆయిల్ బయటకు తేలే అంతవరకు కలుపుతామండి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అండి, చెక్క, లవంగ, యాలక, బండ పువ్వు వేసాను. ఇవి కూడా ఒకసారి వేసి బాగా కలుపుకుందాము. ఇందులో రుచికి సరిపోని ఉప్పు వేస్తున్నానండి. కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ కలుపుకుందాము. ఇది ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయిందాక సన్నని మంట మీద బాగా వేగనివ్వాలండి. మూత పెట్టేసేసి 1 kg చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. టమాటోస్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయిందండి. శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్ని ఇందులో వేసి బాగా కలపెడదాము. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీని ప్లేస్లో బోన్ చికెన్ కూడా తీసుకోవచ్చు. ఈ చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేటట్టుగా కలబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కలబెడుతూ ఉన్నామండి. మధ్యలో కలుపుకుంటూ చికెన్ బాగా వేగేదాకా వేయించుకున్నాము. ఇందులో వాటర్ మొత్తం కూడా అలా ఆవిరైపోయిన తర్వాత అలా ఆయిల్ బయటకు వస్తుందండి. ఓ మిక్సీ జార్ తీసుకొని 10 జీడిపప్పులు, కొంచెం పెరుగు, కొంచెం కొబ్బరి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు అందులో కలుపుదాం. ఇది దీంట్లో మనం కొంచెం వాటర్ వేద్దాము. నేను ఒక 1/2 కప్పు వాటర్ పోస్తున్నానండి. పోసి మొత్తం కూడా బాగా కలిసి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ మొత్తం రిలీజ్ అయిందాక ఉడకనిద్దామండి. సాల్ట్ కొంచెం తగ్గిందండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. ఇందులో కొంచెం మిరియాల పొడి వేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ వేసానండి. అలాగే చికెన్ మసాలా కూడా 1 స్పూన్ వేస్తున్నాను. వేసి మసాలాలన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనియాలండి. ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. కూరలో నుంచి ఆయిల్ రిలీజ్ అయిందండి. ఆల్మోస్ట్ కూర ఉడికిపోయింది. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుంటున్నాము. అలాగే 4 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేస్తున్నానండి. ఈ లాస్ట్లో వేయటం వల్ల పచ్చిమిరపకాయ ఫ్లేవర్ చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు మనం ఓ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. ఎంతో టేస్టీ అయినటువంటి మెంతికూర చికెన్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, బగారాలోకైనా కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతో టేస్టీ అయినటువంటి మెంతికూర చికెన్ అండి. ఇది చేయడం చాలా ఈజీ. దీన్ని ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి.